ఆది పర్వం శ్రీమన్ మహాభారతంలో మొట్టమొదటి పర్వం. ఆది పర్వం అని పేరు ఎందుకు వచ్చింది దానికి అంటే, ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు దాంట్లోంచి మహావృక్షం ఉద్భవిస్తుంది. అదేవిధంగా ఆది పర్వము మిగతా పర్వములన్నింటికీ కూడా విత్తు లాంటిది, బీజము వంటిది. ఆ బీజంలో నుంచి సమస్తమైన భారతం అంతా, మిగతా గాథ అంతా కూడా యథార్థ గాథ బయటికి వెలువడింది. అందువల్లనే ఆది పర్వము అనే పేరు దానికి సార్థకమయ్యింది. అసలు శ్రీమన్మహాభారతంలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశం ఏమిటి, వ్యాస మహర్షి దాన్ని ఎందుకు రచించారు అనే విషయం మనం సంక్షిప్తంగా తెలుసుకోవాలి. వేదాలు ఉన్నాయి. వేదములలో ఉన్నటువంటి విషయాలు సామాన్యులైనటువంటి వారికి గోచరం కావు, అర్థం కావు. అలాగే శాస్త్రములు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉద్భవించినాయి అంటే ధర్మాచరణ కోసం మాత్రమే ఉద్భవించినాయి. ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే విషయం ప్రతిసారి కూడా మహర్షులందరూ మనకి వర్ణించి చెబుతూనే ఉన్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించాడో అక్కడతో ద్వాపరయుగం అంతమైపోయి కలియుగం ప్రవేశించింది. కలియుగం ప్రవేశించినప్పుడు మరి ఆ కలియుగంలో ధర్మాలన్నీ కూడా మారిపోతాయి, ధర్మం క్షీణించిపోతుంది కదా. వీళ్ళందరూ కూడా ధర్మ మార్గంలో ఉండడానికి తేలికైనటువంటి మార్గం అందించాలి అని వ్యాస మహర్షి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఒక తపన. అందువల్లనే ఒక్కసారి ఆ వేదరాశినంతా కూడా తన మనస్సులో ధ్యానం చేసుకుని, ఆయనే కదా వేద విభాగం చేసింది, సమస్తమైన శాస్త్రముల యొక్క సారాంశాన్ని కూడా అవగాహన చేసుకుని, వీటిని ఉన్నది ఉన్నట్టుగా గనక మనం సమాజానికి అందిస్తే దీన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు భవిష్యత్తులో తగ్గిపోతారు. వాళ్ళల్లో ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు తగ్గుతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల ఏ విధంగా చెబితే వాళ్ళు ఆసక్తిగా వినగలుగుతారు అని ఆలోచించి యథార్థ గాథను ఒక కథాత్మకంగా, ఒక కావ్యంలా, ఇతిహాసంలా, పురాణములలో ఉన్నటువంటి గాథలన్నీ కూడా చొప్పించి వేదాల్లో ఉండేటువంటి అపౌరుషేయ వేదరాశిలో ఉన్నటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా సామాన్య కథలుగా అర్థమయ్యేటట్టుగా చూపిస్తూ ఆ మహాభారత రచన చేసి, ఈ మహాభారతాన్ని గనక సంపూర్ణంగా ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళందరూ కూడా అపౌరుషేయమైనటువంటి వేదరాశిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఎంతో అలవోకగా, సుకరంగా అర్థం చేసుకోగలుగుతారు అనేటువంటి ఒక విధానాన్ని ఆయన మనకు ఏర్పాటు చేశారు. అది శ్రీమన్ మహాభారతంలో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఇందులో నిరూపించబడినటువంటి అంశాలు ఏమిటి అంటే, ధర్మం అనేది నిరూపించబడింది. ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతోనూ. ఈ జన్మను ధరించినందుకు, కర్మని అనుభవిస్తున్నందుకు మనం తప్పకుండా ఈ భూమి మీద నివసించి తీరాల్సిందే, ఈ దేహాన్ని మనం ధరించినందుకు. కానీ చేసేటువంటి పనిలో ఏముండాలి అంటే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఉదాత్తంగా, నీతివంతంగా ఉండాలి. అలాంటి చక్కని సంస్కారంతో గనక మానవుడు జీవించడం గనక అలవాటు చేసుకున్నట్లయితే అది పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రం అవుతుంది. నాయనా, మీరందరూ కూడా ధర్మాన్ని అవలంబించటం కోసమే నేను ఇంత పెద్ద మహాభారతాన్ని మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను అని ఆ వ్యాస మహర్షిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన. అది నిరూపించినటువంటి వృత్తాంతమే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా పాండవులు విజయాన్ని సాధించటం. దీన్ని ఒక కథాత్మకంగానే కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రతి వృత్తాంతము కూడా మనకు ఒక చక్కని నీతిని తెలియజేస్తూ ఉంటుంది. యుగాల భేదాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆచరించలేనివి, కలియుగంలో నిషిద్ధమైనటువంటి కర్మలు చాలా మహాభారతంలో మనకు కనిపించవచ్చు. కానీ ఎందువల్ల అలా ఉన్నాయండి మహాభారతంలో మరి మనం ఆచరించలేని కర్మలంటే, మహర్షులు ఎప్పుడు యథార్థాన్నే చెబుతారు కాబట్టి ఇలా జరిగింది ఈ విషయము అని దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, అదేవిధంగా కొంతమంది యొక్క అహంకారాన్ని, మాత్సర్యాన్ని, వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనకి తెలియజేశారు. ఇందులో వాళ్ళు దాచిందేమీ లేదు. అందువల్ల ఇది యథార్థ గాథ అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అటువంటి
మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నటువంటి విశేషాలు మనం ఈనాడు సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమితాఖ్యానక శాఖలం ఒలిచి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై దేవతలందరి చేత కూడా సేవింపబడేటువంటి ఒక గొప్ప ఉద్గ్రంథం ఈ శ్రీమన్ మహాభారతం. మహాభారతం అంటే సాక్షాత్తు దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షమే. అందులో వర్ణింపబడేటువంటి ఉపాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పారిజాత వృక్షానికి ఉన్నటువంటి శాఖలు, కొమ్మలు. మరి వేదముల యొక్క పరమ పవిత్రమైన నిగూఢమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది ఆ పారిజాత వృక్షపు నీడ. ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వృక్షము యొక్క పుష్పాలై ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ మహాభారతాన్ని అంతా కూడా నడిపించినటువంటి వాళ్ళు నరనారాయణ స్వరూపులు కృష్ణార్జునులు ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క కీర్తులు ఎలా వ్యాపించాయి అంటే వృక్షానికి ఉన్నటువంటి సమృద్ధమైనటువంటి ఫలముల వలె ఉన్నాయి. ఆ వృక్షానికి పండ్లు ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణార్జునుల యొక్క కీర్తుల యొక్క సమూహములే. మరి ఈ వృక్షాన్ని నాటినటువంటి ఉద్యానవనం ఎవరు అంటే సాక్షాత్తు వేదవ్యాస మహర్షి. అంత ఉత్తమమైనటువంటి ఈ గ్రంథాన్ని మనం పవిత్రమైనటువంటి భావంతో త్రికరణ శుద్ధిగా ఆశాంతము కూడా ఆలకించినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి కామక్రోధాది అరిషడ్వర్గములన్నీ కూడా ఉపశమిస్తాయి. స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఏదైనా ఒక కార్యాన్ని సాధించి పరమాత్మ అనుగ్రహానికి మనం తప్పకుండా పాత్రులమవుతాము. ఆది పర్వంలో ముఖ్యంగా కొన్ని ఉపపర్వాలు ఉన్నాయి. ఆ ఉపపర్వాల్లో ఉన్న విశేషాలు మనం చాలా సంక్షిప్తంగా ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుక్రమణికా పర్వం. అనుక్రమణిక అంటే విషయ సూచిక. ఏదైతే మహాభారతంలో చెప్పబడినటువంటి సమగ్రమైన కథావృత్తాంతం ఏదైతే ఉందో అది అనుక్రమణికా పర్వంలో సంక్షిప్తంగా వర్ణించబడింది. శౌనకాది మహర్షులంతా కూడా సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడికి సౌతి వస్తారు. సూత మహర్షి యొక్క కుమారులు. ఆయన ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన విచ్చేసి వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి నమస్కారం చేస్తారు. అయ్యా, మీరు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుని ఉన్నారు, చక్కని ఇతిహాసాలు మాకు వినిపించండి అంటే వైశంపాయన మహర్షి వర్ణించినటువంటి వృత్తాంతం భారతం ఉన్నది, వ్యాస మహర్షి చెప్పినటువంటిది. ఆ వృత్తాంతాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి సర్పయాగంలో వర్ణించినటువంటి వృత్తాంతము అని ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పటం ప్రారంభించాడు ఈ సౌతి ఉగ్రశ్రవసుడు అనేటువంటి ఆ సూత మహర్షి. ప్రారంభించి మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఇది అనుక్రమణికా పర్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. పాండవులు ఎలా ఉద్భవించారు, పాండవులకి కౌరవులకి వైరం ఎలా వచ్చింది, చివరికి పాండవులు ఎలా జయించారు, పరిపాలన ఏ విధంగా చేశారనే వృత్తాంతాన్ని అంతా కూడా సంక్షిప్తంగా తెలియజేశారు మహర్షి. ఆ తరువాత అనుక్రమణికా పర్వం తర్వాత పర్వ సంగ్రహ పర్వం అనేటువంటి చక్కని ఒక పర్వాన్ని మనకు అందించారు, ఉపపర్వాన్ని. అందులో ఏం చెప్పబడి ఉంది అంటే సమస్తమైనటువంటి భారతం 18 పర్వాల యొక్క సారాంశం అంతా కూడా సంక్షిప్తంగా తెలియజేశారు. మనం ఆ పర్వ సంగ్రహ పర్వాన్ని అనుక్రమణికా పర్వాన్ని గనక శ్రద్ధాసక్తులతో పారాయణం చేసినట్లయితే భారతం మొత్తాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అదేవిధంగా పౌష్య పర్వం అనేటువంటి పర్వం ఉపపర్వం. ఆ పౌష్య పర్వంలో గురుభక్తి యొక్క గొప్పతనం చెప్పబడిందండి. పౌష్యము అంటే ఆ పేరు పెట్టడంలోనే ఆ పర్వంలో ఏం చెప్పబడిందన్న విషయం మనకి తెలిసిపోతుంది. పౌష్య మహారాజు అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన దగ్గరకు వేదుడనేటువంటి మహర్షి యొక్క శిష్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే గురుదక్షిణ ఆయన సమర్పించుకోవాలి. ఆ గురువుగారు అడిగినటువంటి దక్షిణ ఏమిటి? గురుపత్ని అడిగింది దక్షిణ. ఆ పౌష్య మహారాజు పత్ని ధరించినటువంటి కుండలములు కావాలి అని కోరిందండి ఆ మహర్షి యొక్క గురుపత్ని.
ఆ గురుపత్ని కోరినటువంటి కోరిక ప్రకారం ఆ కుండలములు తీసుకురావటం కోసం ఆ వేదుని యొక్క శిష్యుడైనటువంటి ఉత్తంకుడు అనేటువంటి ఆయన విచ్చేసి అవి స్వీకరిస్తాడు, ఆ కుండలాలు స్వీకరిస్తాడు. ఈ వృత్తాంతం అంతా కూడా ఈ పౌష్య పర్వంలో వర్ణింపబడి ఉన్నది. ఆ తరువాత పర్వం ఉపపర్వం పౌలోమ పర్వం అండి. పౌలోమ పర్వము అంటే భృగు మహర్షి యొక్క భార్య పులోమ, వారిద్దరికీ జన్మించినటువంటి మహర్షి చవన మహర్షి. ఆ చవన మహర్షి యొక్క గొప్పతనం అందులో వర్ణింపబడింది. అదేవిధంగా చవన మహర్షి వంశంలో జన్మించినటువంటి రురు అనే పేరు కలిగినటువంటి మహర్షి యొక్క చరిత్ర వర్ణింపబడింది. ఆ రురు అనేటువంటి మహర్షి ప్రమద్వర అనే పేరు కలిగిన ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ ప్రమద్వర అనేటువంటి ఆమెను ఒక సర్పం కాటేస్తే సర్పముల మీద అన్నింటి మీద కూడా కక్ష కట్టి ఆ సర్పాలన్నింటినీ కూడా సంహరించడం ప్రారంభిస్తే డుండుభుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సర్పం, అయ్యా అహింస పరమో ధర్మ అనేటువంటి మనం నిరంతరము వినేటువంటి వాక్యం ఏదైతే ఉందో అది ఈ పర్వంలోనే, ఈ ఉపపర్వంలోనే మనకి లభిస్తూ ఉన్నదండి. అయ్యా అహింస అనేటువంటిది పరమధర్మము, ఈ రకంగా నీవు హింసించద్దు అని చెబుతుంది. ఆ రురు మహర్షి ఆ వాక్యాన్ని విన్న తరువాత జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ జనమేజయ యొక్క సర్పయాగ వివరాలన్నీ కూడా తెలుసుకుంటాడు. ఈ విశేషాలన్నీ కూడా పౌలోమ పర్వంలో వర్ణింపబడ్డాయి. ఆ తరువాత పర్వం అనేటువంటిది ఆస్తిక పర్వం. ఆస్తిక పర్వము అంటే ఆస్తిక మహర్షి అని ఒక మహర్షుల వారు ఉన్నారు. ఆయన గొప్పతనాన్ని వర్ణించేటువంటి పర్వమే ఆస్తిక పర్వము. ఆస్తిక మహర్షి ఏం చేశారంటే జనమేజయునకు ఒక కోపం కలిగింది. ఏమిటా కోపం అంటే తన తండ్రి పరీక్షిన్ మహారాజు తక్షకుడనేటువంటి సర్పము యొక్క కాటు చేత మరణించాడు అనేటువంటి కోపంతో ఆ జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే అందులో సర్పాలన్నీ కూడా యజ్ఞగుండంలో పడి దహనమైపోతూ ఉంటాయి. ఆ సమయంలో వాసుకి అనేటువంటి సర్పరాజు ఆయన కద్రువ యొక్క కుమారుడండి. ఆయన ఏం చేస్తాడంటే తన చెల్లెలైనటువంటి జరత్కారువు అనేటువంటి ఆమెను జరత్కారు అనే పేరు కలిగిన మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఎందువల్ల అలా చేశాడు అంటే వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే సర్పయాగాన్ని మాన్పించగలిగినటువంటి శక్తి కలిగిందవుతుంది అని చెప్పి బ్రహ్మాది దేవతలంతా కూడా వర్ణించి చెప్పారట. అందువల్ల ఆ జరత్కారు అనేటువంటి మహర్షికిను ఆయన భార్య అయినటువంటి జరత్కారు అనేటువంటి ఆమెకు జన్మించినటువంటి వాడే ఆస్తిక మహర్షి. ఆ ఆస్తిక మహర్షి కేవలము సర్పయాగం మాన్పించటం కోసమే ఉద్భవించాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి సర్పయాగం జరిగే చోటికి రాగానే జనమేజయ మహారాజు ఆస్తిక మహర్షిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి తేజస్సును చూసి అబ్బో ఎంతటి మహానుభావుడు ఈయన అని ఆయన కీర్తించినటువంటి వర్ణనలన్నీ విని సంతోషించి నీకేం కావాలయ్యా అంటే ఈ సర్పయాగాన్ని మానేయి అని కోరతాడు ఆస్తిక మహర్షి. అంటే ఈ వృత్తాంతం ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే ఎంతో కష్టపడి త్యాగబుద్ధితో ఇతరులెవరూ కూడా మన వల్ల కష్టపడకూడదు, అందరినీ కూడా మనం రక్షించాలి అనేటువంటి పరమ ధార్మికమైనటువంటి ఋషుల యొక్క హృదయం అనేటువంటిది ఈ వృత్తాంతంలో మనకి ఆవిష్కృతం అవుతూ ఉన్నది. ఇది ఆస్తిక పర్వంలో ఉన్నటువంటి అంశం. ఆ తరువాత అంశావతరణం అనేటువంటి పర్వం ఉన్నదండి. అంశావతరణ పర్వంలో చెప్పబడినటువంటి విశేషాలు ఏమిటి అంటే భగవంతుని యొక్క మాయ వల్లనే అంతా నడుస్తోందని మనం విశ్వసిస్తూ ఉన్నాం. అది నిజం. ఈ భారత యుద్ధం జరగబోతుందని దేవతలందరికీ ముందే తెలుసు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో దేవదానవులందరూ కూడా వివిధమైనటువంటి అంశాలతో ఈ భూమి మీద అనేక మంది మహావీరులుగా క్షత్రియులుగా ఉద్భవించి ఉన్నారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ అంశాలతో జన్మించారు, ఈ యుద్ధంలో ఏ విధంగా వాళ్ళు పాల్గొంటున్నారు భారత యుద్ధంలో అనే అంశాలన్నీ కూడా ఈ అంశావతరణ పర్వంలో వర్ణింపబడి ఉన్నాయి. ఆ తరువాత పర్వము సంభవ పర్వము. ఇక్కడి నుంచి ఇక పాండవుల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, మహాభారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి యొక్క జననం, పరాశర మహర్షి ద్వారా సత్యవతి యందు వ్యాస మహర్షి జన్మించటం, ఆ తరువాత శంతన మహారాజు, ఇదంతా కూడా చంద్రవంశపు రాజుల చరిత్ర అండి. మహాభారతం అంతా కూడా యయాతి మొదలైన రాజఋషుల యొక్క చరిత్ర. ఆ యయాతి వంశంలోనే పూరుడనేటువంటి
ఆ యయాతి కుమారునకు రాజ్యాన్ని ఇస్తాడు కాబట్టి యయాతి ఆ వంశానికి పూరు వంశం అనేటువంటి పేరు వచ్చింది. ఆ పూరు వంశంలోనే దుష్యంతుడు జన్మించాడు. ఆ దుష్యంతుని కుమారుడే భరతుడు. ఆ భరతుని పేరు మీదే భారతము అనేటువంటి పేరు కూడా ప్రసిద్ధి చెందింది. అదే వంశంలో శంతనుడు అనేటువంటి మహారాజు జన్మించాటండి. ఈ శంతనుడు అనేటువంటి మహారాజు బ్రహ్మలోకంలో మహాభిషుడనే పేరు కలిగినటువంటి గొప్ప రాజు. ఆయన తన పుణ్యంతో బ్రహ్మలోకాన్ని పొందాడు. కానీ ఆయనలో అనుకోకుండా కొన్ని విషయాసక్తులు పోకపోవటం వల్ల బ్రహ్మగారు, నాయనా నువ్వు ఇక్కడ ఉండాలంటే ఒక అర్హత సంపాదించుకోవాలి, కాబట్టి భూమి మీదకి వెళ్ళి ఆ కర్మని అనుభవించి మళ్ళీ రా అని చెప్పి పంపించేస్తే ఆ మహాభిషుడు అనేటువంటి మహారాజు శంతనునిగా ఉద్భవించాడు. ఆ శంతనునకు గంగకు జన్మించినటువంటి వాడే భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. శంతనుని యొక్క కుమారుడు కాబట్టి శాంతనవుడు, గంగ యొక్క కుమారుడు కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఆ భీష్ముల వారు చక్కగా రాజ్యాన్ని కాపాడినటువంటి వాడు. కానీ తండ్రి ఆనందం కోసం, శంతనుని యొక్క ఆనందం కోసం ఆయన ఇంకా బ్రహ్మచర్య దీక్షని ఎప్పుడూ వహిస్తూ ఉంటానని ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు. ఆ తరువాత శంతన మహారాజు తనను గంగ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సత్యవతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నారు. చేసుకున్న తరువాత వారికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే పేరు కలిగినటువంటి 2 కుమారులు జన్మించారు. అందులో చిత్రాంగదుడు తన పేరు కలిగినటువంటి గంధర్వునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు. ఇంకా విచిత్ర వీర్యునకు కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చి మన భీష్ముల వారు వివాహం జరిపించాడు. ఆ విచిత్ర వీర్యుడు కూడా కొంతకాలానికి సంతానం లేకుండానే ఆయన కూడా మరణించడం జరుగుతుంది. ఆ తరువాత సత్యవతి వ్యాస భగవానుణ్ణి స్మరించి ఆనాటి కాలమాన పరిస్థితుల యొక్క న్యాయాన్ని అనుసరించి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో అంబికయందు ధృతరాష్ట్రుడు, అంబాలికయందు పాండురాజు జన్మించారు. అదేవిధంగా అదే సందర్భంలో విదురుల వారు కూడా జన్మిస్తారు. ఆ వృత్తాంతాన్నంతా కూడా మనం సమగ్రంగా చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ ధృతరాష్ట్రునకు పాండురాజుకు జన్మించినటువంటి సంతానమే కౌరవులు, పాండవులు. పాండురాజు యొక్క కుమారులంతా కూడా పాండవులు. పాండు మహారాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. అదేవిధంగా ధృతరాష్ట్రుని యొక్క భార్య పేరు గాంధారి. ఈ రకంగా కౌరవులు, పాండవులు ఇరువురు కూడా జన్మించటం. తరువాత పాండురాజు విధివశం వల్ల రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం పోగొట్టుకుని సంసార బాధ్యతల నుంచి కూడా బలవంతంగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యాల్లో జీవిస్తూ ఉంటాడు. ఆయన కూడా విధివశాత్తు మరణించిన తర్వాత పాండవులు అరణ్యాల నుంచి మళ్ళీ హస్తినాపట్టణానికి చేరుకుంటారు. కౌరవులు, పాండవులు ఇద్దరూ కలిసి ఆనందంగా ఆడుతూ పాడుతూ చిన్న చిన్న విద్వేషాలు ఉన్నప్పటికీ కూడా విద్యాభ్యాసం చేశారు. వాళ్ళందరికీ కూడా ద్రోణాచార్యుల వారు చక్కగా అస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పించారు. ఆ తరువాత కొంతకాలానికి ఈ పాండవుల్లో ఉన్నటువంటి శక్తిని చూచేటప్పటికి దుర్యోధనునికి అసూయ పుట్టింది. ఈ అసూయతో తన మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఎలాగైనా సరే దూరంగా పంపించు అంటే అప్పుడు ఆ పాండవులందరినీ కూడా అక్కడి నుంచి వారణావతం అనే పేరు చోటకి పంపించి అక్కడ లక్కతో ఇల్లు నిర్మించి అందులో ఉండమని చెప్తారండి. అందులో పాండవులు నివసిస్తూ ఉంటారు. ఈ దుర్యోధనుడు ఆ లక్క ఇంటిని తానే తగలబెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పాండవులు తెలివిగా విదురుని యొక్క సలహాను అనుసరించి అక్కడి నుంచి తప్పించుకుని అరణ్యంలో ప్రవేశిస్తారు. ఈ రకంగా ఈ సంభవ పర్వంలో ఈ విషయాలన్నీ చెప్పబడి ఉన్నాయి. ఈ జతుగ్రహ పర్వం అంటారండి. తర్వాత ఈ ఉపపర్వంలోనేమో లక్క ఇంటిని దగ్ధం చేయటం, వీళ్ళంతా కూడా అరణ్యంలోకి ప్రవేశించడం అనే విషయాలన్నీ వివరించున్నాయి. ఆ తరువాత హిడింబ వధ అనేటువంటి పర్వం చెప్పబడి ఉంది ఆది పర్వంలో. హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడు అరణ్యంలో ప్రవేశించిన పాండవుల్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే భీముడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తల్లి కుంతి చెప్పినటువంటి మాటల్ని అనుసరించి ఆ హిడింబాసురుని యొక్క చెల్లెలైనటువంటి హిడింబని వివాహం చేసుకుంటాడు. సద్యోగర్భంలో ఆ హిడింబకు ఘటోత్కచుడు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు మారువేషాల్లో పాండవులు ఏకచక్రపురంలో ప్రవేశిస్తారు. బ్రాహ్మణ రూపంలో అక్కడ సంచరిస్తూ ఉంటారు.
ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక రాక్షసుని వల్ల భయంకరమైనటువంటి పీడ కలిగి ఉంటుంది. అతనికి ప్రతిరోజు కూడా ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి వాళ్ళంతా 2 దున్నపోతుల్ని, ఒక బండెడు అన్నాన్ని, ఒక మనిషిని కూడా పంపించవలసి ఉన్నది. ఆ రకంగా ప్రతిరోజు ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బకాసురుడికి అర్పిస్తూ ఉండేసరికి ఆ జనులంతా దుఃఖపడుతూ ఉంటే భీముడు కుంతి యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళి ఆ బకాసురుణ్ణి సంహరించి ఆ ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తీర్చాడు ఏకచక్రపురంలో. ఇదంతా కూడా ఆ బకవధ పర్వంలో చెప్పబడి ఉంది. అక్కడి నుంచి చైత్రరథ పర్వం అని చెప్తున్నారండి, ఉపపర్వం. ఇందులో ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి పాండవులందరికీ కూడా పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తున్నాడని తెలియజేయటం. అక్కడి నుంచి ఈ పాండవులు ఆ ఏకచక్రపురంలో ఉన్నటువంటి కొంతమంది అంతా కలిసి ఆ వివాహానికి, ఆ స్వయంవరానికి బయలుదేరి వెడతారు. అది స్వయంవర పర్వము, వైవాహిక పర్వం అనేటువంటి పేరుతో 2 ఉపపర్వాలుగా ఉంది. అక్కడికి వెళ్ళిన తరువాత ద్రుపద మహారాజు ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేస్తే అనేక మంది రాజులందరూ కూడా ఆ మత్స్య యంత్రాన్ని భేదించడానికి ప్రయత్నించి విఫలమైపోతారు. కానీ ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఆ మత్స్య యంత్రాన్ని భేదించి ఆ ద్రుపద మహారాజు కుమార్తె అయినటువంటి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. అదే సమయంలో వ్యాస మహర్షి వచ్చి ఈమె పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేసి ఈమె 5గురికి భార్య అవ్వవలసి ఉన్నది అనే విషయాన్ని తెలియజేసి పాండవులందరూ కూడా, పంచపాండవులందరూ కూడా ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఇందులో ఉన్నటువంటి మర్మమంతా కూడా మనం చక్కగా సవివరంగా మళ్ళీ తెలుసుకుంటాము. ఆ తరువాత ఈ రకంగా పాండవులు ద్రుపద మహారాజు దగ్గర ఉన్నారు, వీళ్ళని లక్క ఇంట్లో పెట్టి మనం కాల్చివేయాలనుకున్నాం, ఇది మనందరికీ కూడా కళంకంగా ఉంది అని బాధపడినటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపిస్తే ఆ విదురుడు వచ్చి మళ్ళీ పాండవుల్ని తీసుకుని వెళ్ళి అర్ధరాజ్యం ఇస్తాడు ధృతరాష్ట్రుడు వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు అర్ధరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ తరువాత అర్జునుడు కొన్ని కారణాల వల్ల తీర్థయాత్ర చేయవలసి వచ్చి ఆయా తీర్థములన్నీ కూడా సేవిస్తూ ఒక నాగకన్య వల్ల ఇరావంతుడు అనేటువంటి పుత్రుణ్ణి పొందుతాడు. అదేవిధంగా అక్కడి నుంచి బయలుదేరి రైవతకాద్రి దగ్గరికి వస్తాడండి, అంటే ద్వారకా నగర సమీపానికి వస్తాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు, బలరామ శ్రీకృష్ణుల యొక్క చెల్లెలైనటువంటి సుభద్రను అక్కడి నుంచి అపహరించి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఇదంతా కూడా సుభద్రాహరణ పర్వం అనేటువంటి హరణాహరణ పర్వములలో వివరించబడి ఉంది. ఆ తరువాత కృష్ణార్జునులు ఇరువురూ కూడా కాండవ దహనం జరిపిస్తారండి. కాండవ దహనం అంటే శ్వేతకి అనే పేరు కలిగినటువంటి ఒక మహారాజు కొన్ని వేల సంవత్సరాల పాటు యజ్ఞం, సత్రయాగం జరిపిస్తూ నెయ్యి బాగా పోసేటప్పటికీ అది తాగి తాగి అగ్నిహోత్రుడికి అగ్నిమాంద్యం పట్టుకుని ఇక్కడ కాండవ వనంలో ఉన్నటువంటి సమస్తమైన ఓషధులు స్వాహా చేస్తే తప్ప ఆయనకున్నటువంటి ఆ బాధ తప్పదు. కాబట్టి కృష్ణార్జునుల యొక్క సహాయంతో ఆ కాండవ వనాన్నంతా కూడా దహిస్తాడు. ఈ వివరాలన్నీ కూడా ఆ కాండవ దహన పర్వంలో వర్ణింపబడ్డాయి. ఆ తరువాత మయుడు చక్కగా ఒక సభాభవనాన్ని నిర్మించిస్తాడు పాండవులకు. దాన్ని మయదర్శన పర్వము అనే పేరుతో చెబుతారు. ఈ రకంగా పాండవులు చక్కగా ఎక్కడైతే మయుడు నిర్మించినటువంటి సభామండపాన్ని పొందుతారో అక్కడ దాకా ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా మనకు ఆది పర్వంలో వివరంగా వివరింపబడి ఉన్నది. వీటిల్ని మనం ఈనాడు సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఎందువల్లంటే మనం ఇంత సంక్షిప్తంగా తెలుసుకున్నా కూడా అంతర్లీనంగా ఎన్నో ఉపకథలు, ఆఖ్యానాలు, ధర్మ సూక్ష్మాలు, నీతులు అన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. వాటిలన్నింటినీ కూడా మనం ఒక్క రోజులో సమగ్రంగా తెలుసుకోవటం ఎంతో శ్రమ. కాబట్టి పాండవుల యొక్క ధర్మనిరతి, తదనుగుణంగా కృష్ణుడు చేసినటువంటి సహాయం. ఎందువల్లంటే ఎవరు ధర్మాత్ములో కృష్ణుని సహాయం వారికే ఉంటుంది. కృష్ణో ధర్మ సనాతన అని వర్ణించినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ధర్మాన్ని చక్కగా అనుసరించి పాండవులు కీర్తిని పొందారు, శాశ్వతమైనటువంటి కీర్తిని పొందారు. మరి దుర్యోధనాదులేమో శ్రీకృష్ణుణ్ణి విశ్వసించక వాళ్ళు పరాభవింపబడ్డారు, నాశనమైపోయారు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ
స్కంధ కర్ణ శకుని తస్య శాఖా దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. దుర్యోధనుడంటే సాక్షాత్తు కోపానికి నిలువెత్తు రూపమైనటువంటి ఒక వృక్షం. దానికి ఉన్నటువంటి మాను ఎవరు అంటే కర్ణుడు. ఎప్పుడైనా పొరపాటున దుర్యోధనుడు ఏమన్నా తనలో ఉన్న అసూయాద్వేషాలు మర్చిపోతాడేమో అని రెచ్చగొట్టడానికి సిద్ధంగా పక్కన ఉండి నడిపించేటువంటి వాడు కర్ణుడు. మరి ఇంకా దుశ్శాసనుడు ఎవరు అంటే ఆ వృక్షానికి ఉన్నటువంటి పుష్పములు ఫలములు. కోపరూపమైనటువంటి దుర్యోధనుడు అనేటువంటి వృక్షానికి ఉన్నటువంటి పుష్ప ఫలాలు ఎవరు అంటే ఈ దుశ్శాసనుడు. అలాగే శకుని ఎవరు అంటే ఆ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు. ఇంకా మూలం ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ఎందువల్లంటే పుత్ర వ్యామోహంతో తాను ఉచితమైనటువంటి పనులు చేస్తున్నాడో అనుచితమైన పనులు చేస్తున్నాడో తెలుసుకోకుండా పుత్రుణ్ణి విడిచిపెట్టి తాను నష్టాన్ని పొందాడు. వంశం అంతా కూడా పాడైపోయింది. మరి ధర్మరాజు వైపు చూస్తేనో యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ. ధర్మరాజు అంటే సాక్షాత్తు మూర్తీభవించినటువంటి ధర్మం అనేటువంటి వృక్షం. స్కంధ అర్జున, దానికి ఉన్నటువంటి మాను అర్జునుడైతే తస్య శాఖా భీమ, ఆ వృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే, మాద్రీ కుమారులైనటువంటి నకుల సహదేవులు ఇద్దరూ కూడా ఆ వృక్షానికి పుష్పములు ఫలములు. మరి మూలమెవరు అంటే కృష్ణ పరమాత్మ. వాళ్ళు ఆశ్రయించినటువంటి ధర్మము, బ్రహ్మజ్ఞానులైనటువంటి బ్రాహ్మణోత్తములు, వీళ్ళందరూ కూడా మూలమయ్యి పాండవుల్ని రక్షించారు. అందువల్ల ఇందులో మనకు భారతంలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశం, ఆది పర్వంలో చెప్పబడినటువంటి ప్రధానమైన అంశం అంతా కూడా సమష్టిగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని గనక మనం సంరక్షించినట్లయితే అది మనందరినీ కూడా రక్షిస్తుందనే విషయం ఇందులో సంక్షిప్తంగా మనకు ఆది పర్వంలో తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు ఇందులో విశేషాలు మనం తెలుసుకున్న తరువాత మొట్టమొదటి శ్లోకాన్ని ఆచార్యుల వారు మనందరి చేత కూడా పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం రోమహర్షణపుత్రః ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికో నైమిషారణ్యే శౌనకస్య కులపతేః ద్వాదశ వార్షికే సత్రే వర్తమానే. ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషం, ద్వాదశ వార్షికమైనటువంటి సత్రం జరుగుతూ ఉంటే అక్కడికి సూత మహర్షి వచ్చారు. శౌనకాది మహర్షులంతా కూడా అక్కడ నైమిషారణ్యంలో ఉన్నారు. అక్కడికి సూత మహర్షి విచ్చేశారు అన్న విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు.